నమస్కారం. మనమందరం ఎప్పుడూ గెలుపు గురించే కదా మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు మనం ఓటమి గురించి మాట్లాడుకుందాం. అవును, ఓటమిలో కూడా ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. మరి అదేంటో తెలుసుకుందామా? ఒక్కసారి ఆలోచించండి. చిన్నప్పుడు ఎప్పుడైనా ఎగ్జామ్లో మార్కులు తక్కువొచ్చాయనుకోండి, లేదంటే మన ఫేవరెట్ టీం క్రికెట్ మ్యాచ్ ఓడిపోయిందనుకోండి, అబ్బో ఎంత బాధగా అనిపిస్తుందో కదా. ఆ ఫీలింగ్ అందరికీ ఉంటుంది. అది చాలా నార్మల్. కానీ నేను మీకొక చిన్న సీక్రెట్ చెప్పనా? ఓటమి అంటే అన్నీ అయిపోయినట్టు కాదు. నిజానికి అదొక కొత్త బిగినింగ్. అవును, ఓటమిలో ఒక మ్యాజిక్ ఉంది. నిజంగా. ఆ రహస్యమేంటో తెలుసా? అదే ఈ సూత్రం. సింపుల్గా చెప్పాలంటే, ఓటమి మనల్ని వీక్ చెయ్యదు, అస్సలు చెయ్యదు. పైగా మన తప్పుల నుంచి మనం నేర్చుకుంటే చాలు, మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం, ఇంకా తెలివైన వాళ్ళమవుతాం. అందరూ మనల్ని ఇంకా ఎక్కువ నమ్ముతారు కూడా. సరే, అయితే ఈ మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుందా? పదండి, కొన్ని చిన్న చిన్న సరదా కథలు విందాం. అవి వింటే మీకే క్లియర్గా అర్థమైపోతుంది. మన మొదటి కథ ఒక కుర్రాడిది. తను చాలా ఆశతో ఒక చిన్న చాయ్ బండి పెట్టాడు. కాని అయ్యో, అది సరిగ్గా నడవలేదు, నష్టాలొచ్చాయి. కాని అతను అక్కడితో ఆగిపోలేదు. అయ్యో, నేను ఫెయిల్ అయ్యాను అని దాక్కోలేదు. చాలా ధైర్యంగా తను చేసిన తప్పేంటో అందరికీ చెప్పాడు. డబ్బుల విషయంలో తను ఎక్కడ తప్పు చేశాడో చాలా నిజాయితీగా చెప్పాడు. అది చూసి ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆశ్చర్యపోయారు. అతని నిజాయితీకి వాళ్ళు ఫిదా అయిపోయి అతన్నింకా ఎక్కువ నమ్మడం మొదలుపెట్టారు. చూశారా? ఒక్కోసారి ఓటమిలో కూడా నిజాయితీగా ఉంటే అదే మనల్ని గెలిపిస్తుంది. ఓకే, ఇక రెండో కథలోకి వెళ్దాం. ఇది మనలో చాలామందికి జరిగి ఉంటుంది కదా. ఒక స్టూడెంట్ చాలా కష్టపడి చదివాడు, కానీ ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఇంకేముంది, జీవితం అయిపోయింది అని చాలా బాధపడ్డాడు. కాని ఆ ఫెయిల్యూర్ అతనికి ఒక టీచర్లా మారింది. ఓహో, నేను ఈ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నానా అని తనకు అర్థమైంది. ఆ తర్వాత ఇంకా పట్టుదలగా చదివి నెక్స్ట్ టైం ఎగ్జామ్లో ఆధారగొట్టేశాడు. అంటే ఆ ఓటమే అతనికి సరైన దారి చూపించిందన్నమాట. ఇప్పుడు మూడో కథ ఒక సేల్స్ పర్సన్ గురించి. తన చేతికొచ్చిన ఒక పెద్ద డీల్ మిస్ అయిపోయింది. కాని అతను ప్రైస్ ఎక్కువుంది అనో, మార్కెట్ బాగా లేదు అనో వేరే వాళ్ల మీద నెపం వేయలేదు. తనలో తానే ఆలోచించుకున్నాడు, నా వైపు నుంచి ఏం తప్పు జరిగింది అని. అప్పుడు తెలిసింది, తన కస్టమర్తో మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయని. వాటిని సరిచేసుకున్నాడు. అలా తనను తాను అనలైజ్ చేసుకోవడం అతన్ని తన జాబ్లో ఒక ఎక్స్పర్ట్గా మార్చేసింది. ఇది ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కథ. కొంచెం లేటుగా రెస్పాండ్ అవ్వడం వల్ల ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఆ డీల్ పోయినందుకు మొదట చాలా బాధపడ్డాడు. కాని ఆ తర్వాత ఒక చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నాడు. టైంకి ఫాలోఅప్ చేయడం, డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవడం ఎంత ముఖ్యమో అతనికి బాగా అర్థమైంది. ఆ ఒక్క అనుభవం చాలు. ఆ తర్వాత అతను చేసిన డీల్స్ అన్నీ చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా అయిపోయాయి. ఇక మన చివరి కథ ఒక ట్రైనర్ గురించి. తను చాలా కష్టపడి ఒక క్లాస్ చెప్పాడు లేదా ఒక సెషన్ ఇచ్చాడు అనుకోండి. కానీ ఎవరూ చప్పట్లు కొట్టలేదు. పైగా మీరు చెప్పింది బాగాలేదు అని అన్నారు. పాపం తను చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. కాని అతను ఆ ఫీడ్బ్యాక్ని ఒక ఛాలెంజ్లా తీసుకున్నాడు. తను స్టోరీలు చెప్పే విధానం మార్చుకున్నాడు. ఆడియన్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలో నేర్చుకున్నాడు. ఆ తర్వాత అతనిచ్చిన సెషన్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. చాలా పవర్ఫుల్గా, సక్సెస్ఫుల్గా జరిగాయి. సో ఈ కథలన్నీ విన్న తర్వాత ఓటమిలో కూడా ఒక పవర్ ఉందని మనకి అర్థమైంది కదా. మరి ఆ పవర్ని అన్లాక్ చేయడానికి మన దగ్గర ఒక గోల్డెన్ కీ ఉండాలి. అదేంటో చూద్దామా? ఇది చాలా సింపుల్. 3 స్టెప్స్. నంబర్ 1, ఓటమిని యాక్సెప్ట్ చేయాలి. అవును, నాదే తప్పు అని ఒప్పుకోవాలి. నంబర్ 2, ఎందుకు ఇలా జరిగిందో అనలైజ్ చేయాలి, ఆలోచించాలి. నంబర్ 3, నేర్చుకున్న పాఠాన్ని మన నెక్స్ట్ అటెంప్ట్లో వాడాలి. అంతే, చాలా సింపుల్ కదా. చూడండి, మన ముందు 2 దారులున్నాయి. ఒకటి, ఇతరుల మీద బ్లేమ్ వేయడం. ఆ దారిలో వెళ్తే ఎక్కడికి వెళ్ళలేం, అక్కడే ఉండిపోతాం, వర్షంలో గొడుగు లేకుండా ఇరుక్కుపోయినట్టు. రెండోది, దాని నుండి నేర్చుకోవడం. ఆ దారి మనల్ని గ్రోత్ వైపు తీసుకెళ్తుంది, పైకెక్కడానికి మెట్లు దొరికినట్టు. సో ఏ దారిలో వెళ్ళాలి అనేది మన చేతుల్లోనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందామా? రెడీ కదా?
మనం ఓడిపోయినప్పుడు మన ఈగో తగ్గుతుంది, మనకు కొత్త విషయాలు తెలుస్తాయి, అంటే మన విజ్డమ్ పెరుగుతుంది, మనలో రియల్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఇంకా భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద విజయాలకు మనల్ని రెడీ చేస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఓటమిని ఒక ఫీడ్బ్యాక్లా చూడాలి. అయ్యో ఓడిపోయాను అని ఆగిపోకుండా దాని నుంచి నేర్చుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. థియరీ కంటే ఎక్స్పీరియన్సే బెస్ట్ టీచర్, ఎందుకంటే చాలాసార్లు మన ఎదుగుదల ఫెయిల్యూర్తోనే స్టార్ట్ అవుతుంది. ఈ ఒక్క మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఓటమి అనేది పనిష్మెంట్ కాదు, అది మనల్ని ప్రిపేర్ చేస్తుంది అంతే. కాబట్టి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, రోజూ చిన్నగా నేర్చుకోవడం ఒక రోజు పెద్ద విజయాన్నిస్తుంది. ధన్యవాదాలు.